ఒకరోజు మహర్షి నారద లార్డ్ శివ మరియు గాడెస్ పార్వతి వద్దకు వచ్చాడు. ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన జ్ఞానఫలం ఉంది. అప్పుడు శివుడు తన ఇద్దరు కుమారులు లార్డ్ గణేశ మరియు లార్డ్ కార్తికేయకి ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి ముందుగా వస్తారో వారికి ఈ ఫలం ఇస్తాను అని అన్నాడు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కాని గణేశుడు ఆలోచించాడు. అతను పరుగెత్తకుండా తన తల్లిదండ్రులు అయిన శివుడు మరియు పార్వతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. శివుడు అడిగాడు, ఇది ఎందుకు చేశావు? అప్పుడు గణేశుడు చెప్పాడు, నా తల్లిదండ్రులే నా ప్రపంచం. మీ చుట్టూ తిరగడమంటే ప్రపంచం చుట్టినట్టే. శివుడు, పార్వతి గణేశుడి తెలివిని చూసి చాలా సంతోషించి ఆ జ్ఞానఫలం అతనికిచ్చారు. తరువాత వచ్చిన కార్తికేయుడు కూడా ఈ విషయం అర్థం చేసుకున్నాడు.